తెలంగాణ బడ్జెట్పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. హామీలకు అనుగుణంగా కొత్త బడ్జెట్లో కాంగ్రెస్ విధి విధానాలు ఉంటాయని తాము అనుకున్నామని, కానీ బడ్జెట్లో అవేమీ లేవన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందిస్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది, 6 గ్యారంటీలను తుంగలో దొక్కింది, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది, రైతుల నడ్డీ విరిచింది, మహిళలకు దగా చేసింది, నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను నెరవేరుస్తూనే మేము అదనంగా ఇస్తామన్న వాటికి బడ్జెట్ కేటాయింపులు చూపించాల్సిన అవసరం ఉండే. వాళ్ళు చెప్పిన, ప్రజల్లో చెప్పిన విషయాలకు బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనలకు ఎక్కడ పొంతన లేనట్టు కనిపించింది, అవగాహన లేనట్టు కనిపించింది. గత ప్రభుత్వాల్ని విమర్శించడానికి పెట్టిన శ్రద్ధ ఆ బడ్జెట్ రూపకల్పనకు పెట్టి ఉంటే బాగుండేది. ప్రజల అవసరాలేంటో తెలుసుకొని తయారు చేస్తే బాగుండేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం మైనారిటీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఎన్నో రకాల సంక్షేమ కొరకు వృత్తిదారులకు ఇచ్చిన పథకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా ఇలా పొందుపరచకుండా ఓన్లీ 8,000 కోట్లు మాత్రమే చేశారు. ఇది చాలా, ఎందుకంటే జనాభా ప్రాతిపదిక చూస్తే కూడా 53% ఉన్న బీసీలకు ఇంత తక్కువ బడ్జెట్ రియల్గా బీసీలందరూ కూడా నిరుత్సాహపట్టినట్టుగానే నేను భావిస్తున్నాను.